యూట్యూబర్ ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, జూన్ 28వ తేదీన ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర సంకారామంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, రాధా మనోహర్ దాస్ పై రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని పిఠాపురంకు సంబంధించిన జనసేన నేత బొజ్జా కుమార్ 29వ తేదీన పోలీసులకు కంప్లైంట్ చేశారు. దాంతో కేసు ఫైల్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో రావణ్ని అదుపులోకి తీసుకుని పిఠాపురం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ విషయంలో రావణ్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఎవరి ఇష్టాలు వాళ్ళవే. అయితే ఇందులో అతను ప్రశ్నించాలి అన్న భావజాలం మంచిదే, కానీ అతని వే ఆఫ్ అసెంట్ కానీ ఆ అగ్రెసివ్నెస్ కానీ మంచిది కాదు. ఎందుకనంటే మనం అడిగే ప్రతి ప్రశ్న కూడా అవతల వాళ్ళని ఆలోచింపజేసేలా ఉండాలి, కానీ మనల్ని టార్గెట్ చేసేదిలా ఉండకూడదు. ఒకవేళ టార్గెట్ చేస్తే మనం ఫేమస్ అవుతామేమో, కానీ మనం దేనికోసం అయితే ఫైట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఈ ప్రిన్సిపల్స్, నియమాలు పొలిటీషియన్స్కి వర్తించదానంటే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో విమర్శలు, సద్విమర్శలు చాలా హుందాగా జరిగేది. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మన దరిద్రం కొద్దీ అలాంటి నియమాలు వర్తించవు. మీరు కావాలంటే బాగా అబ్జర్వ్ చేసి చూడండి. మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ పాలసీస్ పైన విమర్శించుకోవడం మానేశారు. క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఫ్యామిలీస్ని లాక్కోరావడం, ఏ సంబంధం లేని ఆడవాళ్ళని లాక్కోరావడం, ఇవే జరుగుతున్నాయి. నా దృష్టిలో మన ముగ్గురు నాయకులు కూడా క్రౌడ్ పుల్లర్సే. ఏ మీటింగ్ పెట్టినా జనం లక్షల్లో వస్తారు. మరి అంత జనాదరణ పొందిన నాయకులు ఎంత బాధ్యతగా వ్యవహరించారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారేమో స్టేజ్ పైకి ఎక్కి చెప్పు చూపించడం, బాబు గారేమో గొడ్డలి పార్టీ అని అనడం, వీళ్ళు వాళ్ళని తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టడం, ఇలా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం ప్రజలకు ఓకేనా? నాయకులందరూ ప్రజాప్రతినిధులు కదా, మరి ప్రజలు ఎందుకు న్యూట్రల్గా ఉండకుండా వ్యక్తి ఆరాధన చేస్తూ కూర్చుంటారు? గుర్తుంచుకోండి, వ్యక్తి ఆరాధన చాలా ప్రమాదకరం. మన నాయకుడు ఏదైనా పాలసీని కానీ స్కీమ్ని కానీ పెట్టి అందువల్ల ప్రజలకు న్యాయం జరిగితే మనం అందరం కూడా ఖచ్చితంగా అభినందించాల్సిందే. అదే నాయకుడి వల్ల ఏదైనా నష్టం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నించగలగాలి. అంతేగాని భజన చేస్తూ వ్యక్తి ఆరాధన చేస్తూ కూర్చోకూడదు. నాయకులు ఎప్పుడు కూడా సేవకులే. నా దృష్టిలో ప్రజలు, యూట్యూబర్స్, ఇండివిజువల్ మీడియా ఛానల్స్ అందరూ కూడా న్యూట్రల్గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యక్తి ఆరాధన చేస్తూ కూర్చోకూడదు. ఏ పార్టీలోని సపోర్టర్స్ కానీ కార్యకర్తలు కానీ ఆ పార్టీ రూలింగ్లోకి వచ్చేంత వరకు మాత్రమే కష్టపడాలి. వన్స్ ఆ పార్టీ రూలింగ్లోకి వచ్చిందా, సపోర్టర్స్ అలాగే కార్యకర్తలు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి మన నాయకులు చేస్తున్న యాక్టివిటీస్ని క్వశ్చన్ చేయగలగాలి. అప్పుడే మన నాయకులు అకౌంటబుల్గా, జవాబుదారీతనంగా ఉంటారు. ఎందుకంటే మీ ద్వారా వచ్చిన ఓట్లు పోతాయన్న భయం వల్ల. ప్రశ్నించాలి అన్న ఆలోచనలో ఉన్న రావణ్ లాంటి వాళ్ళు వందల్లో, వేలల్లో, లక్షల్లో తయారవ్వాలి. కానీ మనం మాట్లాడే ప్రతి మాట ప్రశ్నించినట్టు ఉండాలి, అవతల వాళ్ళని ఆలోచింపజేసేలా ఉండాలి. అంతేగాని తిట్టినట్టు ఉండకూడదు. మన భారత రాజ్యాంగం కూడా ఇదే చెప్తుంది. ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారం వాక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం మనం మాట్లాడే మాటల్లో కూడా మర్యాద, నైతికత ఉండాలి. సో కాబట్టి ప్రశ్నించండి, ఇష్యూని పక్కదారి పట్టకుండా చూసుకోండి. జై భీమ్, జై భారత్.